ఈ 31,000 రూపాయలను అమ్మాయికి 20 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక మాట తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఈరోజు మళ్ళీ ఒక కొత్త విషయంతో 4 విషయాలను మనం చర్చించుకోబోతున్నాము. ఈ వీడియో చాలా బాగుంటుంది, దయచేసి లాస్ట్ వరకు దాకా చూడండి. ఇకపోతే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక మహిళ 3 బిడ్డల తల్లి తన భర్తతో పాటుగా ప్రియుడు కూడా ఉండాలని పట్టుబట్టి స్తంభమెక్కిన మహిళ భర్తతో కాపురం చేస్తూనే 7 సంవత్సరాలుగా రహస్యంగా ప్రియుడిని మెయింటైన్ చేస్తూ చికాకుకు లేచి ప్రియుడిని కూడా తన ఇంట్లోనే ఉంచాలని పట్టుబట్టి పోలెక్కింది. కరెంటు పోలెక్కి ఎంతకు దిగలేదు. ఇది చాలా విచిత్రకరమైన విషయము. నెక్స్ట్ మంచిది ఒక వీడియో మనము చేసుకోబోతున్నాము. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. చాలామందికి ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. తమిళనాడులోని రాష్ట్రంలో తిరునల్వేలి జిల్లాలోని అయ్యన్కులం అనే ఒక గ్రామంలో ఒక వింత బావి ఉన్నది. అది ఎప్పుడు చూసినా చుట్టుపక్కల గ్రామం మొత్తం వరదలు వచ్చినా తుఫాను వచ్చినా ఆ బావిలో నీళ్లు ఎప్పుడు నిండింది లేదు. ఎన్ని నీళ్ళు వచ్చినా బావిలో సగం వరకే వాటర్ ఉంటుంది. చుట్టుపక్కల ఎంత వరద నీరు ఉన్నా కానీ బావిలో మాత్రం సగం వరకు నీళ్ళే ఉండడం జరుగుతుంది. ఇది 2002లో తుఫాన్ వచ్చి పూర్తిగా నిండడం అంటూ జరిగింది, అంచుదాకా రావడం అంటూ జరిగింది. ఇది ఏంది అసలు విషయం అని కొందరు పరిశోధకులు తెలుసుకోగా బావి కింద సున్నపు రాతి పొరలు ఉండడం వల్ల వెంటనే నీళ్లు బావిలో ఉండకుండా వెళ్ళిపోతూ చిన్న చిన్న రంధ్రాలు కాస్త పెద్ద గుహలుగా ఏర్పడి ఎన్ని నీళ్ళు వచ్చినా ఆ గుహలలోకి వెళ్ళిపోతూ ఈ సగం వరకే ఉండడం అంటూ జరుగుతుందని తెలుసుకోవడం జరిగింది. ఇది ఎంతమందికి తెలుసు? ఇలాంటి విషయాలు మళ్ళీ మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇక అదే తమిళనాడులో నటుడు రోబో శంకర్ తన కూతురైన ఇంద్రజా శంకర్కు పెళ్లి చేయడం అంటూ జరిగింది. పెళ్లి వేడుక అయిపోయింది. రిసెప్షన్లో అందరూ ఫోటో దిగుతుండగా నటుడు రోబో శంకర్ భార్య ప్రియాంక, ఈ వరునికి అత్తగారైన ప్రియాంక వేడుక పైకి ఎక్కడం అంటూ జరిగింది. అందరూ చూస్తుండగానే అల్లుడు కాస్త అత్తను గట్టిగా వాటేసుకొని లిప్ కిస్ ఇవ్వడం అంటూ జరిగింది. ఇది అందరికీ దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇది అసలు ఎందుకు చేశాడు ఇలా అనేది ఇప్పటి వరకు అర్థం కాని విషయం. కార్తీక్ అల్లుడు వరుడు బిడ్డ ఇంద్రజా శంకర్ వీళ్ళు ఆశ్చర్యానికి గురి కావడం అంటూ జరిగింది. రోబో శంకర్ కూడా ఎందుకు ఇలా చేశాడని చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. ఇక అత్త ప్రియాంక మాత్రం చాలా సిగ్గుతో ఉండడం అంటూ. రాజస్థాన్లోని పిప్లాంత్రి అనే ఒక కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఏ ఆడబిడ్డలకు పురుడు పోసుకొని అమ్మాయి జన్మించిన గ్రామస్తులు అందరూ కలిసి ఆ గ్రామం చుట్టూతా 111 చెట్లు నాటడమే కాకుండా వాటి ఆలన పాలన చూస్తూ అవి పెరిగి పెద్ద అయ్యేదాకా వాటిని కాపాడే బాధ్యత గ్రామస్తులందరూ కలిసికట్టుగా పూజలు చేస్తూ వాటిని పెంచడం అంటూ జరుగుతుంది. అది ఆ గ్రామంలో ఎవరికి ఆడబిడ్డ పుట్టినా కానీ ఇది ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇలా చేసి దాదాపుగా గ్రామం చుట్టూతా ఒకప్పుడు ఎడారి ప్రాంతం లెక్క ఉండేది. ఇప్పుడు అదే ప్రాంతము పచ్చని పైరులా కనపడుతుంది. ఇది దాదాపు 4 లక్షల చెట్లు నాటడం అంటూ జరిగింది. ఇకపోతే
ఈ పుట్టిన బిడ్డ పేరు మీద అందరూ విరాళాలు వేసుకొని 21,000 రూపాయలను జమ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంకొక 10,000 రూపాయలను జమ చేసి ఈ 31,000 రూపాయలను అమ్మాయికి 20 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక మాట తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయికి 20 ఏళ్ళ వయసు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలనే ప్రామిస్ తల్లిదండ్రుల నుంచి వెళ్ళి మాట తీసుకోవడం అంటూ జరుగుతుంది. అప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అమ్మాయి పేరు మీద వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.